హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వరల్డ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఏదైనా వీడియో వచ్చేసి కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. కొబ్బరి చట్నీ ఒకటి తీసుకోనండి. కొబ్బరి చిప్ప, 3 టమాటా, 100 గ్రాముల పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, నువ్వులండి. చింతపండు బదులు నువ్వులు, మామూలుగా నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. చింతపండు బదులు నిమ్మకాయ కూడా యూజ్ చేయొచ్చండి. చింతపండు బదులు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. ఏదైనా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసానండి. ఇందులో బాండీలో పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. టమాటాలు వేసాను, అలాగే కొబ్బరి ముక్కలు వేసాను. అందులో పల్లీలు, నువ్వులు అన్నీ వేసానండి. అవి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో పసుపును, ఉప్పు కూడా వేసుకోవాలండి. పసుపు ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుందండి. ఎప్పుడైనా కర్రీ ఏదైనా కానీ. పల్లీలను, నువ్వులు అందులో ఉప్పు వేసుకోవాలండి. సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. ఇందులో అయితే నేను 2 స్పూన్స్ ఉప్పు వేసాను. వేసుకున్న తర్వాత గరిటతో కలుపుకోవాలండి. ఇవి పూర్తిగా మగ్గనివ్వాలి. మగ్గనిస్తేనే ఇవి మిక్సీలో బాగా పడతాయండి. వెల్లుల్లి వేసుకున్నాను. ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి వేసానండి. ఇందులో అయితే చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని అయితే మనము పచ్చడి నిమ్మకాయ వేసి దాంట్లో పిండుతున్నానండి. చింతపండు ఉంటే చింతపండు వేసుకోవచ్చు, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోవచ్చు అండి. అది మీ ఆప్షను. మిక్సీ పట్టుకోవాలండి. ఇట్లా కచ్చా పచ్చాగా చేసుకున్నానండి. దీన్ని మనము తాలింపు వేసుకోవాలండి. నేను అందులో వేయట్లేదు, అంతకుముందున్న కళాయిలో. ఇప్పుడు వేరే కళాయిలో వేస్తున్నానండి. కళాయిలో వేసిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలా. తాలింపు గింజలు వేసుకొని అందులో కరివేపాకు వేసుకోవాలా, ఎండుమిర్చి వేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా, దాని తాలింపు వేసుకోవాలండి. అంతేనండి. సిమ్లో పెట్టుకుని కాసేపు అట్లా నూనెలో మగ్గనివ్వాలండి దాన్ని. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మర్చిపోవద్దే.